హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి నిద్ర కోసం ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మనకి కనుక నిద్ర అనేది సరిగ్గా పట్టకపోతే చిరాకు, విసుగు, తలనొప్పి ఇలాంటివి రావటం సహజం. అందుకే మంచి నిద్ర అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీనికోసం కొన్ని సూచనలు మనం పాటిద్దాం. పగలు కనుక మనం ఎక్కువసేపు పడుకుంటే అది రాత్రి నిద్రపై ప్రభావం చూపుతుంది. అందుకే నిద్ర సమస్యతో బాధపడేవారు పగటిపూట నిద్ర మానేయడం మంచిది. రోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం చాలా ముఖ్యం. అలాగే సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేసి గ్లాసు పాలు తాగి గదిలో అతి తక్కువ వెలుతురు ఉండేలా చూస్తే త్వరగా నిద్ర పడుతుంది. రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేయడం, వేగంగా జీర్ణం కాని ఆహార పదార్థాలు తినడం వల్ల మీ గుండె వేగం పెరిగి మీ శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీకు నిద్ర అనేది సరిగ్గా పట్టదు. నిద్రకు కనీసం 2 గంటల ముందే తినడం మంచిది. అందుకనే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు రాత్రిపూట తినడం మంచిది. సాయంత్రం వేళ టీ, కాఫీ వంటి కెఫైన్ తో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. అందుకే సాయంత్రం నుంచే టీ, కాఫీ లాంటివి పక్కన పెడితే చాలా మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి. మంచి నిద్ర కావాలంటే మీరు ఏం చేయాలి అనేది. For more videos, please like and subscribe my channel. Thank you for watching my video.